వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఇవాల్టి క్లాస్లో మనం రాజ్యాంగంలోని ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాల గురించి చూద్దాం. ఇది భారత రాజ్యాంగంలోని 21వ భాగం ప్రకరణలు 371 నుంచి 371J వరకు ఈ 11 రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. ఈ 371 నుండి 371J వరకు ఒక్కొక్క దాంట్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఇప్పుడు మనం ఈ క్లాస్లో చూద్దాం. 371లో మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయి. 371Aలో నాగాలాండ్, 371Bలో అస్సాం, 371Cలో మణిపూర్, డిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపీ అండ్ తెలంగాణ, ఈలో హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి ఉంటుంది. 371F ఫర్ సిక్కిం రాష్ట్రం గురించి ఈ 371F వివరిస్తుంది. జి ఫర్ మిజోరాం, హెచ్ ఫర్ అరుణాచల్ ప్రదేశ్, 371I అని చెప్తుంది గోవా. 371J అంటే ఇందులో కర్ణాటకలోని వెనుకబడిన హైదరాబాద్ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతమైన అంతకుముందు తెలంగాణలో ఈ కర్ణాటక ప్రాంతం కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించడమే ఈ ఆర్టికల్లో పొందుపరిచారు. సో మనం చూసినట్టయితే 32వ రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1973లో 371D, ఈ 371D ఉంది కదా, ఇందులో 6 సూత్రాల పథకం ఎవరు ఇందిరాగాంధీ గారు 6 పాయింట్ ఫార్ములా ప్రవేశపెట్టారు. సో మనం ఇది ఎలా గుర్తుకుంచుకోవాలి అనే దాన్ని ఒక ట్రిక్ చూద్దాం. సో మనకి ఇక్కడ తెలుసు జి 371G అంటే జీ ఫర్ జింజర్ అనుకోండి. సో జింజర్ క్యాపిటల్ వచ్చేసి మిజోరాం, సో జీ అయిపోతుంది. సో మనకు సిక్కిం ఉంది కదా, ఇక్కడ సిక్కిం F అని ఉంది కదా. మనం చూసుకున్నట్టయితే మన కోడింగ్ ఉంటుంది కదా, ఆల్ఫాబెట్ కోడింగ్లో 6 ఫిక్స్ అంటే F ఫర్ ఎస్ అన్నట్టు. సో ఎఫ్ ఫర్ సిక్కిం, సో ఇది అయిపోతుంది. సో మనకి ఈ డి తెలుసు. సో డిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఈ ఫర్ ఎడ్యుకేషన్ అంటే హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇలా గుర్తుకుంచుకోవచ్చు. సో మనం ఇలా ఏ చూస్తే నాగాలాండ్, తర్వాతనే బి అంటే అస్సాం, కానీ మనకు షార్ట్కట్లో ఏ ఫర్ అస్సాం కాదు. సో ఏ ఫర్ నాగాలాండ్, బి ఫర్ అస్సాం, సో సి ఫర్ మణిపూర్. ఆల్రెడీ ఇక్కడ మిజోరాం అయిపోయింది జీ ఫర్. సో దాని దగ్గరలో ఉండేది ఏంటి మణిపూర్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. డి ఫర్ కంబైన్ తెలంగాణ, ఏపీ అండ్ తెలంగాణ. సో ఇక్కడ హెచ్ అంటే ఏంటిది, మనం హెచ్ను ఆల్ఫాబెటిక్ కోడింగ్లో ఏమంటాం 8 అంటాం కదా. 8 అంటే ఏంటిది, మనం సపోజ్ ఎలా గుర్తు ఉంచుకోవాలంటే మనం ఏదైనా దేవాలయాలకు వెళ్తే సో ప్రదక్షిణలు చేయాలని అంటారు కదా, ఆ రకంగా అరుణాచల్ ప్రదేశ్ అంటే అరుణాచలం ఉంటుంది కదా. సో అట్లా ఆ రకంగా గుర్తుపెట్టుకొని హెచ్ ఫర్ అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ గోవా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మధ్యన ట్రెండింగ్ అవుతుంది కదా ఐ లవ్ గోవా అని. సో ఐ ఫర్ గోవా, సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనం చూసినట్టయితే ఇక మిగిలింది ఏంటిది, జే అంటే ఇందాక చెప్పాను కర్ణాటకలోని వెనుకబడిన ప్రాంతం ఉంటుంది హైదరాబాద్ ప్రాంతం. సో దానికి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ రకంగా రాజ్యాంగంలోని ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలను మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 21వ భాగం 371 నుంచి 371J వరకు ఈ 11 రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక ప్రతిపత్తి గురించి తెలియజేయడం అయింది ఇలా. సో 371 వచ్చేసి మహారాష్ట్ర అండ్ గుజరాత్. సో మనకి ఈ
మనం ఇండియా మ్యాప్లో చూసుకుంటే ఇక్కడ గుజరాత్, దాని తర్వాత కింద మహారాష్ట్ర వస్తుంది కదా. సో ఫస్ట్ 371లో అవి ఉంటాయి. ఏ ఫర్ నాగాలాండ్, బి ఫర్ అస్సాం, సి ఫర్ మణిపూర్, డి ఫర్ కంబైన్డ్ ఏపీ, ఈ ఫర్ హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి ఉంటుంది, ఎఫ్ ఫర్ సిక్కిం, జి ఫర్ మిజోరాం, హెచ్ ఫర్ అరుణాచల్ ప్రదేశ్, ఐ ఫర్ గోవా, జే ఫర్ కర్ణాటకలోని హైదరాబాద్లోని వెనుకబడిన ప్రాంతం. సో ఇది ఎందుకు చదవాలంటే లాస్ట్ టైం ఈ 371E గురించి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరిగింది.